సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని ఉన్నతమైన సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. మీరందరూ శారీరకముగాను ఆత్మీయముగాను క్షేమంగా ఉన్నారని ఆలోచించుచున్నాను. ఈరోజు మన ఆత్మలకు అవసరమైనటువంటి ఒక చక్కని సందర్భాన్ని మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి పదవులు, గొప్ప గొప్ప హోదా కలిగినటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాటిని మనం చూస్తున్నప్పుడు మనము కూడా అటువంటి హోదాను సంపాదించగలిగితే ఎంత బావున్ను అనిపిస్తుంది. మనకు కూడా అంత గొప్ప అధికారం ఉంటే ఎంత బావున్ను అనిపిస్తుంది. కానీ అనిపించినంత మాత్రాన మనకు ఆ హోదా దక్కుతుందా? ఆ అధికారాన్ని పొందగలమా? ఒక నిరుద్యోగి ఏమనుకుంటాడంటే, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిని చూచినప్పుడు నేను కూడా చక్కగా అటువంటి ఉద్యోగాన్ని పొందగలిగితే ఎంత బాగుంది అనుకుంటాడు. అనుకుంటే అయిపోతుందా? నిజంగా ఆ ఉద్యోగాన్ని అతడు పొందాలి అనుకుంటే కనుక దానికి తగినటువంటి సాధన అతడు చేయాలి. ఆ ఉద్యోగానికి తగినటువంటి అర్హతను అతడు సంపాదించాలి. అలా సంపాదించిన నాడు ఆ యొక్క ఉద్యోగంలో అతడు కూర్చోవటానికి ఎవ్వరూ అడ్డుపడరు. పైగా ఆహ్వానిస్తారు, రండి, ఈ ఉద్యోగం మీదే, ఈ హోదా మీదే, ఈ అధికారం మీదే. మన చుట్టూ ఎందరో గొప్ప గొప్ప ఉద్యోగాలను చేస్తున్నటువంటి వారు, అధికారాలను కలిగి ఉన్నటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక మున్సిపల్ కమిషనర్ అని, ఒక తహసీల్దార్ అని, ఒక ఆర్డీఓ అని, ఒక డిఎస్పి అని, అలాగే ఒక జిల్లా కలెక్టర్ అని, ఒక జిల్లా ఎస్పీ అని. అటువంటి హోదాలను మనం చూస్తున్నప్పుడు ఒక చక్కని అధికారం, వారి చుట్టూ బందీ బలగం, ఎంతో విలాసవంతమైనటువంటి జీవనం, ఆ హోదా చాలా గొప్పది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందరో నిరుద్యోగులు ఆ ఉద్యోగాలను పొందటానికి ఆశపడుతూ ఉంటుంటారు, ఆరాటపడుతూ ఉంటుంటారు. కానీ అందరికీ ఆ ఉద్యోగం దొరకదు, కొందరికి మాత్రమే దొరుకుతుంది. కొందరు అంటే లక్షల్లో ఒక 10 మందికి. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఒక 10 మందికి 20 మందికి మాత్రమే ఆ ఉద్యోగాలు దొరుకుతాయి. అంటే అంత పోటీ ఉందని అర్థం. ఆ పోటీలో ఎటువంటి అర్హతను సంపాదించాలి అంటే ఆ ఉద్యోగానికి సరిపోయినటువంటి అర్హతను సంపాదించాలి. ఆ ఉద్యోగానికి సరిపోయినటువంటి అర్హత. అందరికీ ఆశ అయితే ఉందండి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలని అందరూ ఆశపడతారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే సెంట్రల్ రిక్రూట్మెంట్ అయితే కనుక యూపీఎస్సి ద్వారా అయితే వారు సివిల్స్ రాస్తారు, ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్. అందరికీ గొప్ప స్థాయికి వెళ్ళాలని, గొప్ప హోదాను కలిగినటువంటి ఉద్యోగం చేయాలని, గొప్ప అధికారాన్ని కలిగి ఉండాలని అనిపిస్తుంది. అనిపించడంలో పెద్ద ఖర్చే ఉంది, అందరికీ అనిపిస్తుంది. కానీ దానిని తీరా పొందాలి అంటే, నిజంగా సాధించి అక్కడ కూర్చోవాలి అంటే మీలో ఆ అర్హత ఉండాలి. మీలో ఆ అర్హత ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్ సరిపోదు, ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హత ఉండాలి. ఆ అర్హతను నిర్ణయించేదే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, లేకపోతే రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఆ అర్హతను తేలుస్తుంది, ఎవరిలో ఉంది అర్హత, ఈ లక్షల మంది అభ్యర్థులలో ఎవరిలో ఉంది అర్హత అనే దానిని ఆ పరీక్ష తేలుస్తుంది. ఆ పరీక్షలో గెలిచిన వారు, విజేతలైన వారు ఆ ఉద్యోగాన్ని పొందుతారు. ఎవరు అడ్డుపడడానికి ఇక వీలుండదు. పైగా అందరూ ఆహ్వానిస్తారు, దండ వేసి ఆహ్వానిస్తారు, కాంగ్రాట్స్ చెబుతారు. అదే నీకు అర్హత లేకపోతే నువ్వు ఎన్ని అనుకున్నా కానీ, ఎన్ని అడ్డదారుల్లో వెళ్ళినా కానీ
ఎంత ప్రయత్నించినా కానీ నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తారు తప్ప ఆ ఉద్యోగంలో నేను చేర్చుకోరు. ఎందుకని? అర్హత లేదు. అర్హత లేదు. అందుచేత అభ్యర్థులు ఆ అర్హతను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కోచింగులు తీసుకుంటూ ఉంటుంటారు. వారి కుటుంబాలకు దూరంగా ఎక్కడో రూమ్స్లో ఉండి కోచింగ్ తీసుకుంటూ రాత్రి పగలు చదువుతూ వారు కఠోరమైనటువంటి సాధన చేస్తూ ఉంటారు. అందులో కూడా మరలా అలా సాధన చేసిన వారిలో కూడా కొందరు మాత్రమే సఫలీకృతులు అవుతారు. మిగిలిన వారందరూ కూడా మరలా వెనుదిరుగుతారు. ఏవో చిన్న చితక పనులు చేసుకుంటూ ఉంటారు. వారి క్లాస్మేట్స్ ఏమో ఎక్కడో పై స్థాయిలో ఉన్నప్పుడు వీరేమో చిన్న చితక పనులు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే పరలోకం అనేది ఉన్నతమైనటువంటి లోకం. అక్కడ కూడా సింహాసనాలు ఉన్నాయి. పరలోకమందు సింహాసనాలు ఉన్నాయి. పరలోకం అనేది ఒక అధికారానికి సంబంధించినటువంటి లోకం. అర్హత కలిగిన వారు ప్రవేశించేటువంటి లోకం. సాధించుకోవలసినటువంటి లోకం. అది ఆనందముతో సంతోషముతో కూడినటువంటి లోకం. ఈరోజు మీరు అనుకుంటున్నారు కదా, ఈ చిన్న బ్రతుకులో అంటే ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ బ్రతుకులో నేను ఒక జిల్లా ఎస్పీనైతే, నేను ఒక జిల్లా ఐఏఎస్నైతే, నేను ఒక ఆర్డీఓనైతే, నేను ఒక తహసీల్దార్నైతే, నేను ఒక టీచర్నైతే, నేను ఒక రైల్వే ఎంప్లాయీనైతే, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీనైతే నాకు విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోగలను, చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోగలను, ఆ తర్వాత ఆస్తులు కూడబెట్టుకోగలను, చాలా సంతోషంగా బ్రతకగలని మీరు అనుకుంటున్నారు కదా. పరలోకములో ఉన్నతమైనటువంటి జీవితం మన కొరకు ఎదురు చూస్తుంది. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, ఒక సగటు మానవ జీవితానికి ఒక ఉద్యోగం ఉండాలి, మంచి సంపాదన ఉండాలి, నేను చక్కగా అన్నిటినీ పొందగలగాలి, దేనికి లోటు ఉండకూడదు, నా బ్రతుకులో దేనికి లోటు ఉండకూడదని మీరు అనుకుంటున్నారు కదా, ఆశిస్తున్నారు కదా. పరలోకంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఫెసిలిటీస్, అంటే అక్కడ ఆకలి ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ బాధ ఉండదు, పూర్తి సంతోషం, పూర్తిగా ఆనందం, ఒక గొప్ప సింహాసనం, ఒక గొప్ప అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు. మరి పరలోకములో ఆ సింహాసనాన్ని పొందటానికి మనము సాధించవలసినటువంటి అర్హత ఏమిటి? ఎవరికి పడితే వారికి దేవుడు ఇచ్చేస్తాడా? ఈ భూమి మీద ఎవరికి పడితే వారికి ఉద్యోగాలను ఇచ్చేస్తున్నారా? ఎవరికి పడితే వారికి పదవులను ఇచ్చేస్తున్నారా? ఎవరికి పడితే వారికి అధికారాలను ఇచ్చేస్తున్నారా? లేదే. ఎంపిక చేస్తున్నారు. అదిగో నువ్వు, అదిగో నువ్వు, అదిగో నువ్వు అని ఎంపిక చేస్తున్నారు. స్క్రీనింగ్, ఫిల్టరేషన్. 1,00,000 మంది పోటీ పడుతున్నారు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని అందరూ అడుగుతున్నారు వచ్చి. ఆ కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉందంట, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో చాలా రూల్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, నీ ఏజ్ ఎంత ఉండాలి, నువ్వేం చదువు ఉండాలి, నీ యొక్క ఐడెంటిటీ ఏమిటి, నీవే పౌరసత్వాన్ని కలిగి ఉన్నావు, అలాగే నీ సామాజిక వర్గం ఏమిటి, నీ ఆదాయం ఎంత, ఇలా ప్రతిదానిని కూడా వారు ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. అప్పుడు ఒక ఎగ్జామినేషన్ వారు కండక్ట్ చేస్తారు. మొట్టమొదట అప్లికేషన్ స్టేజ్. ఈ అప్లికేషన్ స్టేజ్లో కొంతమంది వెనుదిరుగుతారు. ఏజ్ సరిపోక, ఎక్కువైపోయింది ఏజ్, లేకపోతే తక్కువైపోయింది ఏజ్, వెనుదిరిగిపోతారు. కొంతమంది ఇండియన్ సిటిజన్స్ కాకపోవచ్చు, కొంతమంది ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కాకపోవచ్చు, ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి రావచ్చు ఉద్యోగం కోసం. వారికి ఎవరు? ఇక్కడ లోకల్ క్యాండిడేట్సే ఉండాలంటారు, ఇక్కడ లోకల్ ఉద్యోగం కనుక. ఇలా చాలా క్రైటీరియా ఉంటుంది. దాని అంతటికి సంబంధించి ముందు అప్లికేషన్ స్టేజ్లోనే కొంతమంది వెనుదిరిగిపోతారు. మిగిలిన వారు లక్షల్లోనే ఉంటారు. అప్లికేషన్ స్టేజ్లో అయితే అందరూ కూడా వచ్చేస్తారు, చాలామంది వచ్చేస్తారు, లక్షల్లో ఉంటారు. ఇప్పుడు ఈ లక్షల మందికి ఆ ఉద్యోగం ఇవ్వడం కుదురుతుందా? అదేమి రోజువారీ ఉద్యోగం కాదు కదండి. ఈరోజు నువ్వు, రేపు నువ్వు, రేపు నువ్వు అని చెప్పడానికి పర్మనెంట్ ఉద్యోగం అది. ఆ సీట్ ఒకరిదే, ఒకరు మాత్రమే వెళ్ళగలరు.
ఎన్ని ఖాళీలుంటే అంతమందిని మాత్రమే వీరు తీసుకుంటారు. నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలుంటే అంతమందినే తీసుకుంటారు. కనుక లక్షల మంది అప్లికేషన్ స్టేజ్లో వచ్చేసారు, సక్సెస్ అయిపోయారు. అప్లికేషన్ సబ్మిటెడ్, అప్లికేషన్ రిసీవ్డ్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక హాల్ టికెట్ ఇచ్చేస్తారు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సిద్ధమైపోవాలి. మీకు కొంత గడువు ఇస్తారు. ఒక 15 రోజులు, నెల రోజులు, లేకపోతే 2 నెలలు గడువు ఇస్తారు. ప్రిపేర్ అవ్వమని గడువు ఇస్తారు. ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాయటానికి ముందు మీరు ఖాళీగా కూర్చుంటే సరిపోదు. నేను అప్లికేషన్ మాత్రమే పెట్టాను, ఇప్పుడు నేనేం చేయాలి? కఠోరమైనటువంటి దీక్ష చేయాలి. అంటే వారు ఏమైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ని చక్కగా నేను చదివేయాలి. అందులో ఏ క్వశ్చన్స్ వస్తాయో అన్నిటినీ కూడా నేను ఆన్సర్ చేయగలిగి ఉండాలి అని చెప్పి సాధన, కఠోర సాధన, పరిశ్రమ, కష్టపడాలి. ఒకవైపు చూస్తే లక్షల మంది ఉన్నారు పోటీ పడుతున్నవారు, కానీ సీట్లు చాలా కొద్దిగా ఉన్నాయి. మరి నేను ఆ ఎలిజిబిలిటీని సంపాదించాలంటే బాగా సాధన చేయాలి అని మీరు కఠోరమైనటువంటి సాధన చేస్తే తప్ప ఆ పరీక్షలో మీరు గెలుపొందలేరు. పరీక్షలో గెలుపొందిన తర్వాత మరలా కొంతమందిని తీస్తారు. ఆ పరీక్షలో గెలుపొందిన వారికి ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వీరు ఏవైనా ఇతర పద్ధతుల ద్వారా ఎగ్జామ్లో మంచి మార్కులు కొట్టేసి ఉండొచ్చు, ఏదో బట్టి పట్టేయడం ద్వారా, లేకపోతే లక్కీలో వీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని లక్కీగా వీరు చూజ్ చేసుకోవడం వలన వీరికి ర్యాంక్ వచ్చేసి ఉండొచ్చు. అసలు నిజంగా వీరు ఆ పొజిషన్కి సెట్ అవుతారా, సూట్ అవుతారా అని ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అప్లికేషన్ స్టేజ్లో పాస్ అయ్యారు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు, లక్షల మందిని దాటుకుని వచ్చారు. ఇప్పుడు 10 మందిలోకి వచ్చేసారు, లేక 100 మందిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో గెలవగలరా? ఇంటర్వ్యూలో కూడా గెలిచిన వారు మరలా మెడికల్ టెస్ట్కి వెళ్తారు. ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెప్పి వారు మెడికల్ టెస్ట్కి పంపబడతారు. మెడికల్గా ఫిట్ అయితే అప్పుడు వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఎన్ని చోట్ల ఫిల్టరేషన్ ఉందో చూడండి, ఎన్ని చోట్ల స్క్రీనింగ్ అయిపోతుందో చూడండి. ఇదంతా కూడా లోకంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగానికండి. ఒక ఐఏఎస్కో, ఐపీఎస్కో, లేకపోతే ఒక గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, గ్రూప్ 4కో, ఒక టీచర్ జాబ్కో, బ్యాంక్ జాబ్కో, రైల్వే జాబ్కో, ఏదో ఒక జాబు ఈ భూమి మీద జానెడు పట్టును నింపుకోవడానికి ఇంత ప్రాసెస్ ఉంది. ఇది మీకు బాగా అర్థమైతేనండి, పరలోకానికి మనం వెళ్ళాలంటే, నిత్య జీవమును మనం స్వతంత్రించుకోవాలంటే, ఉన్నతమైనటువంటి లోకం అండి అది. తరతరాలకు దేవునితో సంతోషించేటువంటి లోకం అండి అది. మరి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఊరకని మన చేతుల్లో పెట్టేస్తాడండి. బాప్తిస్మం తీసుకుని అప్లికేషన్ పెట్టామనుకోండి, బాప్తిస్మం తీసుకోమన్నాడు దేవుడు, బాప్తిస్మం తీసుకున్నారంటే అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టినంత మాత్రాన ఐఏఎస్ జాబ్ వచ్చేస్తుందండి? రాదండి. కఠోరమైనటువంటి సాధన చేయాలని లోకంలో ఒక చిన్న ఉద్యోగమే మనకు నేర్పిస్తున్నప్పుడు, పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఇంకెంత కఠోరమైనటువంటి సాధన అవసరమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమంటే ఊరకనే నాకు కావాలి అనుకుంటే మనకు దొరుకుతుందండి? నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ నేను క్రాక్ చేసేసి గ్రూప్ 1 పోస్ట్ నాకు కావాలి అనుకుంటే మనకు దొరుకుతుందండి? మనము సాధన చెయ్యాలి. ఆ ఉద్యోగానికి సరిపోయినటువంటి అర్హతను మనం సంపాదించుకోవాలి. అప్పుడు ఎవరు కాదన్నా నీదే ఉద్యోగం, ఎవరు అడ్డుపడలేరు. ఆ అర్హతే కనుక నీకుంటే, ఆ అర్హత నువ్వు సంపాదించేస్తే నిన్ను చూచి వారందరూ కూడా మురిసిపోతారు, నిన్ను ఆహ్వానిస్తారు, రండి కూర్చోండి, ఇదే మీ సీట్, ఇదే మీ ఉద్యోగం, ఇదే. మీకు అర్హత లేనప్పుడు మీరు బలవంతంగా వెళ్ళి కూర్చోవాలనుకుంటే వారు కూడా బలవంతంగానే గెంటేస్తారు. పరలోకం కూడా అంతేనండి, నిత్యజీవం కూడా అంతేనండి. బాప్తిస్మం తీసుకున్నారు, మరి ప్రభువులో మీరు జీవించే జీవనం ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. వేటి కొరకు కనిపెట్టువారు? ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం పొందడానికి సిద్ధమవుతున్నటువంటి
అభ్యర్థులైతే కనుక వేటి కొరకు కనిపెడుతున్నారు? ఉద్యోగాల కొరకు కనిపెడుతున్నారు. రాజకీయ నాయకులైతే పదవుల కొరకు కనిపెడుతున్నారు. అవునా? మరి మీరు క్రైస్తవులుగా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారుగా, ఆత్మ సంబంధమైన జీవితములో, ఆధ్యాత్మికతలో మీరు వేటి కొరకు కనిపెట్టువారు? ముందు మాటలలో వేటి కొరకు కనిపెట్టాలో వ్రాయబడింది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అంటే ఇప్పుడున్నటువంటి ఈ భూమి కాదు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆకాశము కాదు. పరలోకము, నిత్య జీవము, దేవుడున్న లోకము. అది మనకు క్రొత్త భూమి, అది మనకు క్రొత్త ఆకాశం. అక్కడ నీతి నివసించును, అక్కడ మన తండ్రి అయిన దేవుడుండును, అక్కడ బాధ లేదు, ఏడ్పు లేదు, కన్నీరు లేదు. నిత్య సంతోషం అక్కడ, నిత్య జీవం అక్కడ. వాటి కొరకు మీరు కనిపెట్టిన వారు గనుక, కనిపెట్టుకుని కూర్చున్నారు గనక ఏమనుకుంటున్నారు మీరు? నేను పరలోకం వెళ్ళిపోవాలి. ఎవరైనా నేను నరకం వెళ్ళిపోవాలి, నరకం వెళ్ళిపోవాలి, నరకం వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? నేను ఎలాగూ నరకానికి వెళ్ళిపోతాను, అక్కడ ఎలాగూ బాధగానే ఉంటుంది, అక్కడ ఎలాగూ అగ్నిలో దేవుడు కాల్చేస్తాడు కనుక ఇక్కడే కొంచెం ప్రాక్టీస్ అవుతానని చెప్పి అగ్ని దగ్గర కూర్చొని ఇదిగో ఈ అగ్నిలోనే నేను పడబోతున్నాను అని ఎవరైనా అనుకుంటారండి? మురిసిపోతారండి ఆ మాటలు చెప్పుకుని? నరకానికి వెళ్తున్నవారు కూడా ఈ భూమి మీద ఉండగా నేను పరలోకానికే వెళ్తాను అనుకుంటారు. ఫెయిల్ అయిపోయే ప్రతి ఒక్కరు కూడా నేను పాస్ అయిపోతాను అనుకుని ఎగ్జామ్ ఎలా రాస్తారో, ఈ భూమి మీద నరకానికి వెళ్ళిపోయేవారు కూడా నేను పరలోకానికే వెళ్తాను, పరలోకానికే వెళ్తాను, పరలోకానికి వెళ్తాను అనుకుంటారు. ఎవ్వరు కూడా నేను నరకానికి వెళతాను అనుకుంటూ నరకానికి వెళ్ళరు, పరలోకానికి వెళతాను అనుకుంటూ నరకానికి వెళ్తారు. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు వీటి కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు గనక, అనగా పరలోకము కొరకు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కొరకు మీరు కనిపెట్టుకుని ఉన్నారు గనక మరి ఏం చేయాలి? ఇప్పుడు మీరు సాధన చేయాలి. ఏ విషయంలో వ్రాయబడింది చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై, ముందు మీ మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా మార్చేసుకోండి. ఆందోళన వద్దు. అయ్యయ్యో ఏమైపోతుందో, ఏం జరగబోతుందో ఆందోళన వద్దు. ఏదైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడే చక్కగా మనకు ఆలోచన వస్తుంది. మనం ఆందోళనలో ఉన్నప్పుడు ఆలోచనే రాదు, ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి. మీరు ముందు శాంతంగా ఉండండి అన్నాడు దేవుడు. మీరు ముందు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే జరగబోయేదానిని మనం తప్పించలేము. మనం ఎలా ప్రవర్తించామో దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మనము దేవుడు అనుకున్నట్టుగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మనము దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా దేవుడు నరకానికి పంపిస్తాడు. కనుక మీరు ముందు శాంతమును అలవాటు చేసుకోండి, శాంతముగా ఉండండి. శాంతముగా ఉంటే మీకు ఆలోచన వస్తుంది, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా మలుచుకోవాలి, పరిస్థితిని దేవుని వైపునకు మనం ఎలా తిప్పుకోవాలి అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. కనుక మీరు ముందు శాంతము గలవారై, ఆ తర్వాత ఆయన దృష్టికి ఈ మనుషులు ఏదో అనుకుంటున్నారని, మనుషులు మీకు మేకతోలు కప్పుతారని మీరు మనుషులను చూడకండి ఎప్పుడు. వీరి దృష్టి ఎదుట నేను బాగున్నానా, వీరు నన్ను మెచ్చుకుంటున్నారా, సహోదరా నీవు పరలోకం వెళ్ళిపోతావు అని అందరూ నాతో చెబుతున్నారా, సోదరి నీవు పరలోకం వెళ్ళిపోతావు, నీదే పరలోకం అని మన ఎవరినైనా పొగుడుతున్నారా? ఇవి పట్టించుకోకండి. ఏమంటే వీరండి ఇచ్చేది మనకు పరలోకం. ఈ లోకంలో ఉద్యోగం కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులే పక్కనున్న వారు ఎవరైనా వచ్చి, భయ్యా నీదే ఐఏఎస్, భయ్యా నీదే డిఎస్పి, భయ్యా నీదే ఎంఆర్ఓ, భయ్యా నీదే బ్యాంక్ మేనేజర్ అన్నారనుకోండి, చాలేరా ఆపరా అంటారు. పొగిడేవి కానీ చాలేరా ఆపరా బాబు, నేను చదువుకోవాలి, టైం లేదంటారు. ఎవరన్నా అలా మాట? ఆ ఐఏఎస్ నీదే, ఐపీఎస్ నీదే, ఈ బ్యాంక్ ఉద్యోగం నీదే, రైల్వే ఉద్యోగం నీదే అని ఎవరనాలి? ఉద్యోగం ఇచ్చేవారు అనాలి, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అనాలి. అప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నిజంగా మనం ఆ ఉద్యోగాన్ని పొందినంత ధన్యత లేక ఆనందం కలుగుతుంది. మరి పరలోకాన్ని గురించి మనకు ఎవరు చెప్పాలి? పరలోకాన్ని గురించి ఎవరు చెప్పాలండి? ఈ లోకంలో మన చుట్టూ మనకు భజన చేసేవాళ్ళు చెప్పాలా? మీకు కాకపోతే దేవుడు ఇంకెవరికి ఇస్తాడండి పరలోకం అని నాతో ఎవరన్నా అన్నారనుకోండి, వందనములండి, చాలండి, వందనములండి అనాలంతే. ఎందుకంటే ఆయన దృష్టికి
ఆయన దృష్టి ఎదుట, నా తండ్రి ఎదుట నేను ఎలా ఉన్నాను. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా కొంతమంది మనలను నిందించవచ్చు కూడా, మనమంటే గిట్టక, నిన్ను దేవుడు ఖచ్చితంగా నరకానికి పంపించేస్తాడు, నీకు పరలోకం రాదు అని ఎవరైనా మనలను గొప్పగా బ్రతుకుతున్నప్పుడు కూడా నిందించవచ్చు. నిందించినంత మాత్రాన్ని కూడా మనం నరకానికి వెళ్ళిపోం. ఎందుకంటే వీరి దృష్టికి కాదు కదా, వీరి దృష్టికి కాదు కదా. మరి ఎవరి దృష్టికి? పరలోకమందున్న దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు చూడండి పేతురు గారు ఏమంటున్నారు, ప్రియులారా మీరు వీటి కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు గనుక, అనగా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నిత్య జీవమునందు పరలోకము కొరకు మీరు కనిపెట్టుకొని ఉన్నవారు గనక మీరు మొదట శాంతము కలిగిన వారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అసలు మీలో కలంకం ఏమీ కనిపించకూడదు, మీలో కలంకం ఏమీ కనిపించకూడదు. అది అర్హత. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఒక ఐఏఎస్ సీట్లో కూర్చోవటానికి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థి వస్తున్నాడంటే నిజంగా అతడు అర్హత పొందాడన్నమాట. ప్రిలిమ్స్లో గెలిచేశాడు, మెయిన్స్లో గెలిచేశాడు, ఇంటర్వ్యూలో గెలిచేశాడు, మెడికల్లో ఫిట్ అయిపోయాడు, ఇప్పుడు వచ్చేసరి కూర్చున్నాడు. ఇతడు అర్హత సంపాదించాడు. ఇతనితో పాటు అప్లికేషన్ స్టేజ్లో చాలామంది వచ్చారు. వారందరూ కూడా అనుకున్నారు మేము కూడా వెళ్ళిపోతాం, మేమే వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ వారెవ్వరు కూడా రాలేదు. ఎందుకని? వారిలో ఆ అర్హత లేదు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, నీలో ఉండవలసిన అర్హత ఏంటంటే నీవు నిష్కలంకుడవుగా ఉండాలి, నిష్కలంకురాలవుగా ఉండాలి. అంటే నీలో నేను చూస్తే నా దృష్టికి, పరలోకమందున్న దేవుని దృష్టికి అన్నమాట, కలంకం ఏమీ కనిపించకూడదు. అంటే ఎక్కడా కూడా మలినం అనేది ఉండకూడదు. ఆత్మ జీవితంలో మలినం అనేది కనిపించకూడదు. మాటలో, క్రియలో, చేతలో అసలు మలినం అనేది ఉండకూడదు. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. దేవుడు మీ మీద ఏమీ నింద వేయకూడదు. దేవుడు మీ మీద ఏమాత్రం నింద వేయకూడదు. ఇదిగో నీవు ఫలానా సందర్భంలో ఫలానా విషయంలో నా దృష్టికి తప్పుగా ప్రవర్తించావు, భిన్నంగా వెళ్ళావు, నువ్వు మనసు మార్చుకోలేదు, నీవు తప్పు సరిదిద్దుకోలేదు అని దేవుడు మన మీద నింద వేయకూడదు. అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేయాలి. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. అది అర్హత. ఆ అర్హతను ఎప్పుడైతే మనం సంపాదిస్తామో మనకు అడ్డు లేదు. ఇక పరలోకానికి వెళ్ళడానికి అడ్డు లేదు. యేసుక్రీస్తు ప్రభు అనే మార్గంలో చక్కగా నిదానంగా వేగంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. లేదంటే దేవుడు రానివ్వడు. ఆయన దృష్టికి కలంకము కలిగిన వారుగా ఉన్నారా? ఆయన దృష్టికి నిందింపబడుతున్న వారుగా ఉన్నారా? అయితే దేవుడు మిమ్మును పరలోకానికి రానివ్వడు. గుర్తుపెట్టుకోండి. కనుక ఎల్లప్పుడూ కూడా నా దేవుని దృష్టికి నేను నిష్కలంకుడనుగా ఉన్నానా లేదా, నా దేవుని దృష్టికి నేను నిందారహితుడనుగా ఉన్నానా లేదా, ఈ విషయాన్ని పరీక్షించుకోండి. ఏమంటే ఒక ఉద్యోగాన్ని పొందబోయే ముందు అభ్యర్థులు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటారండి. నాకు అన్నీ వచ్చేసినాయా, సిలబస్ అంతా నాకు వచ్చేసిందా, ఇంకేమైనా మర్చిపోయినా నాతో ఈ విషయం అప్పచెప్పించుకో, నాకు ఇంకా ఏమైనా రాలేదేమో టెస్ట్ పెట్టు, ఒక మాక్ టెస్ట్ రాస్తాను, ఎంత టైంలో పూర్తి చేయగలుగుతున్నాను, నేను అన్నిటికీ ఫిట్గా ఉన్నానా లేదా. ఎప్పటికప్పుడు ఎందుకండి చెక్ చేసుకుంటారు వారు? అలా చెక్ చేసుకున్నవాడేనండి, అలా ఎప్పటికప్పుడు పరీక్షించుకొని సంసిద్ధంగా ఉన్నవాడేనండి ముందుకు వెళ్తాడు. కొంతమంది ఉంటారు ఆరాంసే ఉంటారు వారు. అంటే అసలు వారికి దేని గురించి పట్టించుకోరు. వస్తుందిలే ఎగ్జామ్, లాస్ట్ రోజు చదివేద్దాంలే, ఆ ఎగ్జామ్ ముందు రోజు నైట్ చదివేద్దాంలే, రాసేద్దాం, పాస్ అయిపోతాంలే, మనకు అన్నీ తెలిసిన క్వశ్చన్సే వచ్చేస్తాయిలే, మనకు రాని క్వశ్చన్స్ అయితే రావులే. ఇదండి వారిలో ఉండేటువంటి మనస్సు. అంటే వారిలో ప్రిపేర్డ్నెస్ లేదన్నమాట, సంసిద్ధత లేదన్నమాట. మీరు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాలనేటువంటి భావన కలిగి ఉన్నారో వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, మీరు వాటి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు కనుక చెబుతున్నాను. వాటి మీద దృష్టే లేదనుకోండి, సరే వెళ్ళండి, మీకు ఈ పాఠంతో పనే లేదు. మీరు పరలోకాన్ని పొందాలి అనుకుంటే గనుక, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నాకు కావాలి అనుకుంటే గనుక, మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా ఉండమనా? కాదు కదా, ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండమని. ఏ విషయములోనైనా నేను దేవునికి
బాధను కలిగిస్తున్నానా, దేవుని మనసును నొప్పిస్తున్నానా, దేవుని వాక్యానికి నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నానా పరీక్షించుకోవాలండి, జాగ్రత్త పడాలండి. నా తండ్రి నన్ను బట్టి బాధపడితే నేను ఎక్కడికి వెళ్ళగలను? పరలోకానికి వెళ్ళగలనా? అసలు పరలోకంలో నేను ఇమడగలనా? పరలోకంలో మనమే కాదు కదా, మనతో పాటు కొంతమంది ఉంటారు. మనతో పాటు అర్హతను సంపాదించిన వారు మరి కొంతమంది ఉంటారు. ఇక్కడ కూడా ఐఏఎస్ ఒకడు ఉన్నాడంటే ఆ ఐఏఎస్తో పాటు మిగిలిన ఐఏఎస్లు కూడా ఉంటారు. వారికి ఆయా ప్రదేశాల్లో పోస్టింగ్లు ఇస్తూ ఉంటారు. వారందరూ కూడా ఒకే బ్యాచ్ బ్యాచ్ అంటుంటారు చూడండి, ఐఏఎస్ బ్యాచ్ 91 బ్యాచా, 92 బ్యాచా, అలా బ్యాచ్ల వారీగా చెప్పుకుంటుంటారు వారిని గురించి. నా బ్యాచ్, అతను కూడా నా బ్యాచ్, ఆమె కూడా నా బ్యాచ్ అని చెప్పుకుంటూ ఉంటుంటారు. అంటే బ్యాచ్లుగా వస్తున్నారనమాట. ఒక్కడు రాడు, సింగిల్గా రాడు కదా. సంవత్సరం క్రొత్తగా వస్తూనే ఉంటారు. సీనియర్లు, జూనియర్లు అంతే. అందరూ ఐఏఎస్లోనికి వచ్చేస్తుంటారు. ఐఏఎస్ ఎగ్జామ్ అయితే ఐపీఎస్లోనికి వచ్చేస్తుంటారు ఆ కేటగిరీలో. అలాగే ఇంకా క్రింది స్థాయి ఉద్యోగస్తులు. మీకు బాగా అర్థమవుతుందని ఉదాహరణ చెబుతున్నాను. మీకు బాగా అర్థం కావాలి. పరలోకమందు మనతో పాటు ఆ అర్హతను సంపాదించిన వారు మిగిలిన వారు కూడా ఉంటారు. వారితో పాటు సరి సమానంగా మనం కూడా ఉండాలంటే వారు చూపినటువంటి విధేయత, వారికి ఉన్నటువంటి అర్హత మనకు కూడా ఉండి తీరాలి. ఉదాహరణకి ఒక మోషే గారు అక్కడ ఉన్నారు. మరి మోషే గారితో పాటు మనం కూడా ఉండాలంటే మోషే గారిలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఇప్పుడు ఎవరిలో ఉండాలి? మనలో కూడా ఉండాలి. లేదనుకోండి, ఒకవేళ లేదనుకోండి, అనుకుందాం అసలు అలా ఉండకపోవటానికి, ఉండని వాడు అక్కడ ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ అర్హత లేనివాడు అక్కడికి వెళ్ళాడే అనుకుందాం, అసలు వారిలో ఎమడగలడండి? అంతమంది పరిశుద్ధుల మధ్య ఎమడగలడండి? వీడేమో పాపాత్ముడు, ఎప్పుడు కన్నింగ్ మైండే. మరి అంత పవిత్రత కలిగినటువంటి మోషే గారి దగ్గర, అబ్రహాం గారి దగ్గర, దావీదు గారి దగ్గర, సమూయేలు గారి దగ్గర ఉండగలడా? అందుచేత ఇప్పుడే మనము జాగ్రత్త పడదాం, ఇప్పుడే మనము సాధన చేద్దాం. ఒక ఐఏఎస్ కుర్చీలో కూర్చోవాలనుకునేటువంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవటానికి ఏ అర్హత సంపాదించాలి అని వాటన్నిటినీ నేర్చుకుంటూ ఉంటాడు కదా, నేర్చుకుంటూ ఉంటాడు, జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇంకా నాకు తెలియని విషయాలు ఏంటి, ఒకవేళ నాలో ఆ విషయాలు లేకపోతే వారు నన్ను సెలెక్ట్ చేయరు కదా, కనుక నేను ముందుగా వాటిని నేర్చుకోవాలని ముందుగా ప్రిపేర్ అయిపోతూ ఉంటాడు, సిద్ధపడిపోతూ ఉంటాడు. అప్పుడు వెళతాడు, అప్పుడు ఆ సీట్లో కూర్చుంటాడు అర్హత పొంది. మరి మనం పరలోకంలో ప్రవేశించాలంటే, దేవుడు మనకిచ్చే సింహాసనంలో మనం కూర్చోవాలంటే ఆ స్థాయిని మనం సంపాదించుకోవాలి. అందుకే పేతురు గారు నిజంగా ఆయన ఈ మాటలు దాచుకోలేదండి, ఆయనకు తెలిసినవి ఆయన దాచుకోలేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నారు, నలుగురికి తెలియాలి అని వ్రాస్తున్నారు. ప్రియులారా, మీరు నాకు ఇష్టమైన వారు, మీరు కూడా నాతో పాటు రావాలి అని పేతురు గారు కోరుకుంటున్నట్టు నేను కోరుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళడానికి జాగ్రత్త పడుతున్నాను. ప్రియులారా, మీరు వాటి కొరకు కనిపెట్టుకుని ఉంటే కనుక, నిజంగా వాటి మీద మీకు దృష్టి ఉంటే కనుక, మీరు చేయాల్సిందేంటి? అర్హతను సంపాదించుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా పూర్తి చేయటానికి మీరు ప్రయత్నించండి. ఏ కొసాన కూడా దేవునికి నొప్పిని పుట్టించకండి, దేవునికి భిన్నంగా ప్రవర్తించకండి. నిష్కలంకులుగా, మీలో చూస్తే ఏ కలంకం ఉండకూడదు, మీలో చూస్తే ఏ నింద ఉండకూడదు. దేవుని దృష్టికి ఆయన దృష్టికి మీరు నిష్కలంకులుగా, నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడిపోదాం. ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఈ విషయం తెలియక ఆదమరుపుగా ఉన్నారేమో, బాప్తిస్మం తీసేసుకున్నాను కదా అని చెప్పి నిద్రపోతున్నారేమో, అప్లికేషన్ పెట్టేశాను కదా అని చెప్పి నిద్రపోతే ఉద్యోగం వస్తుందండి? అప్లికేషన్ ఇచ్చేసాను, పంపించేసాను, పోస్టులో పంపించేసాను, లేకపోతే ఆన్లైన్లో సబ్మిట్ చేసేసాను, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే సరిపోతుందండి? నో, సరిపోదు. తప్పనిసరిగా కుర్చీలో కూర్చునేంత వరకు కూడా, అనగా ఆ అర్హత సంపాదించుకొని మనము ఆ పొజిషన్, ఆ హోదా మనం పొందేటంత వరకు కూడా నిద్రపోకూడదు. అంటే అర్థం ఏంటి? మనము జాగ్రత్తగా ప్రతి విషయమందు కూడా సాధన చేయాలి అని అర్థం. అలాగే పరలోకాన్ని మనం సంపాదించాలంటే గనుక ఇదిగో దేవుడు వ్రాయించినటువంటి విషయాలలో మనము సాధన చేయాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగా, నిందారహితులుగా తప్పనిసరిగా కనిపించాలి.
లేని పక్షంలో మనము పరలోకంలో అడుగుపెట్టేటువంటి అవకాశం దొరకదు, కోల్పోతాం మనం. కనుక ప్రియులారా, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ తండ్రి సహాయంతో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నడిపింపుతో, మన కన్న తండ్రి అయినటువంటి దేవుని దృష్టికి మీరు యథార్థముగా ప్రవర్తించండి. నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండేటట్టు జాగ్రత్త పడండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, వేటి కొరకైతే మీరు కనిపెడుతున్నారో వాటిని పొందేటంత వరకు కూడా ఇక మీదట జాగ్రత్తగానే ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన ఈ పాఠ్యాంశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ మాటలు మాలో ప్రతిఫలించటానికి కృపను దయచేయండి. దేవా, మీరిచ్చే లోకము ఎంతో గొప్పది. ఉన్నతమైనటువంటి ఆ లోకమును సంపాదించుటకు మేము అర్హతను సాధించుకొనగలుగు నిమిత్తము ప్రతి సందర్భంలోనూ తండ్రి మీ కృపచేత మమ్మను బలపరచండి. మీ దృష్టికి మేము నిష్కలంకులముగా, నిందారహితులముగా కనిపించటానికి మమ్మను మేమే తండ్రి సరిదిద్దుకొనగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు తోడుగా ఉంచండి. మీ వాక్యము చేత పోషింపబడుతూ, మీ వాక్యము చేత నడిపింపబడుతూ, వెలుగులోనే మా జీవిత కాలమంతా కొనసాగింపబడుతూ తండ్రి, ఈ జీవవాక్యమును మేము పాటిస్తూ అనేకులకు ప్రచురిస్తూ మీ పనిని పూర్తి చేసుకొనగలిగే కృపను, ధన్యతను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.